హాయ్ ఎవ్రీవన్! మా ఇంట్లో అయితే సత్యనారాయణ స్వామి కథ కోసం ఏర్పాటు చేస్తున్నాము. దానికోసమని పీటని ఈ విధంగా అలంకరణ చేస్తున్నాము. ఫైనల్‌గా పీట ఈ విధంగా డెకరేట్ చేసేసాము. పంతులు గారు కూడా వచ్చేసారు. పూజా కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. మనకి సత్యనారాయణ స్వామి కథలో 5 కథలు ఉంటాయని తెలుసు కదా! అందులో ఉన్నటువంటి సారాంశం అనేది చాలా చాలా బావుంటుంది. అంటే మనము సత్యనారాయణ స్వామి కథ విన్నా, లేకపోతే తీర్థప్రసాదాలు తీసుకున్నా, దానివల్ల వచ్చే ప్రయోజనాల గురించి చాలా చాలా బాగా చెప్తారు. అండ్ మనకి సత్యనారాయణ స్వామి కథని నెలకోసారి కుదరకపోతే సంవత్సరానికి ఒక్కసారైనా చేసుకోవాలని ఆ కథలో ఉంటుందన్నమాట. ఈ విధంగా ప్రసాదాలను నైవేద్యంగా స్వామివారికి పెట్టాము. తర్వాత ఆడవాళ్ళందరం కలిసి ఆరతి ఇచ్చేస్తున్నాము. ఈ విధంగా సత్యనారాయణ స్వామి కథ కంప్లీట్ అయిపోయింది. తర్వాత పంతులు గారితో ఆశీర్వాదం తీసుకున్నాము. తర్వాత భోజనాలు కూడా పెట్టామన్నమాట. అందులో స్పెషల్స్ ఏమున్నాయో చూసేద్దాం. పూర్ణాలు, దోసకాయ పచ్చడి, దొండకాయ ఫ్రై అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. అన్నీ కూడా చాలా బాగున్నాయి. కట్ మిర్చి, పులిహోర, రుమాల్ రోటీ, పన్నీర్ బటర్ మసాలా, మసాలా వంకాయ, వేడివేడిగా పన్నీర్ బిర్యానీ, వైట్ రైస్, పాలకూర పప్పు, సాంబార్, అప్పడాలు, పెరుగు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ తిన్న తర్వాత స్వీట్ లేకపోతే ఎలా? స్వీట్లో గులాబ్ జామ్ అండ్ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. ఐస్ క్రీమ్లో 2 ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. స్ట్రాబెర్రీ అండ్ వెనీలా. పిల్లలు చూసారా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తినేస్తున్నారు. అందరూ కూడా భోజనాలు చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేస్తున్నారు. ఈ విధంగా మా ఇంట్లో సత్యనారాయణ స్వామి కథ కంప్లీట్ అయిపోయి భోజనాలు కూడా చేసేసారనమాట. మీరందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా సత్యనారాయణ స్వామిని కోరుకుంటున్నాను.